బిస్సమ్మ శ్రీమంతం కోసం అని రామ్మూర్తి ఇంటికొస్తారు. నాన్న అని చెప్పేసి వెంటనే హక్ చేసుకుంటుంది మిస్సమ్మ. బాగున్నారు మావయ్య గారు అని చెప్పేసి అమర్ అడుగుతారు. బాగున్నాం బాబు, ఏంటి రాక అని అడుగుతుండగా, ఏం లేదు బాబు, ఇక అమ్మాయికి 5 నెలలు పడ్డాయి కదా, శ్రీమంతం చేయాలి, దాని గురించి అడగడానికి వచ్చాను. సరే మావయ్య, శ్రీమంతమే కదా, జరిపించండి అంటే, బాబు ఇది పుట్టింట్లో చేస్తారు శ్రీమంతం, అందుకనే నేను మిస్సమ్మను, అదే బాగిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ శ్రీమంతం జరిపిస్తాను అని రామ్మూర్తి మాటలకు అప్పుడు అమర్, వద్దు మామయ్య, శ్రీమంతం అక్కడికి జరిపించాల్సిన అవసరం లేదు, నీకు అంతలా నీ కూతురు శ్రీమంతం జరిపించాలనుకుంటే నువ్వు ఇక్కడే శ్రీమంతం జరిపించు అనేసరికి రామ్మూర్తి ఒక్కసారిగా ఇక చాలా బాధపడతాడు. అదేంటండి నాన్న కోరిక అడగక అలాంటి కోరిక కోరాడు, కానీ నువ్వు వద్దంటున్నావేంటి అని మిస్సమ్మ అంటుంది. సారీ బాగి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, అంతేకాకుండా ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియట్లేదు, అందుకే శ్రీమంతం ఇక్కడ జరిపిస్తే బాగుంటుంది. ఇక పుట్టినింట్లో అంటావా, ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అందుకే మామయ్య మీ మాటకు నన్ను క్షమించండి, శ్రీమంతం అక్కడికి జరిపించలేము, బాగిని కూడా అక్కడికి పంపించలేను అని ఈ అమర్ మాటలకు బాధపడిపోతాడు రామ్మూర్తి. ఇక సరే బాబు నేను వెళ్ళొస్తాను అంటుండగా, నాన్న అదేంటి ఇప్పుడే వెళ్తారా, భోజనం చేసినాక వెళ్ళు. లేదమ్మా, ఇక నేను వెళ్తాను, నా కూతురు శ్రీమంతం నా ఇంట్లో జరిగితే చాలా సంతోషపడతాను అనుకున్నాను, కానీ అల్లుడు గారు ఒప్పుకోవట్లేదు కదా, దానికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి ఇక రామ్మూర్తి మంగళ అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఈలోపు ఏంటండి అంత నాన్నను బాధ పెట్టారు, మిస్సమ్మ నీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, ఎప్పుడు ఎలాంటి నుంచి వెళ్ళి ప్రమాదం వచ్చేది తెలియదు, నీకు అంతలా శ్రీమంతం నేను జరిపించుకుంటాను, ఎన్ని రోజులైనా సరే మీ నాన్న మీ పిన్ని ఇక్కడున్నా పర్వాలేదు, శ్రీమంతం నేను ఇక్కడ జరిపిస్తానని చెప్పేసి మిస్సమ్మకు మాట ఇస్తాడు. కానీ రామ్మూర్తి బాధతో వెళ్తూ, ఈరోజు ఆ మనోహరి వల్ల నా కూతురు నా ఇంట్లో శ్రీమంతం జరగకుండా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీమంతం జరగకుండా ఆపాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.